వీక్షించే ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే గనక మనము ఏదైతే నిన్న కేటీఆర్‌ని గూడా ఈడీ విచారించిన సంగతి మనందరికీ తెలుసు. అయితే దాదాపుగా గూడా నిన్న ఈడీ కార్యాలయంలో 7 గంటల పాటు గూడా కేటీఆర్ గారు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక 7 గంటల్లో దాదాపుగా గూడా ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు ఎట్లా ఉన్నాయి? ఏమేమి అడిగారు? అదే దానికి అనుకూలంగా ఏ విధంగా సమాధానాలు చెప్పారు కేటీఆర్ గారు? మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 1 కాదు, 2 కాదు దాదాపుగా గూడా 40కి పైగా ప్రశ్నలు అడిగినట్టుగా గూడా తెలుస్తోంది. ఇక ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అన్నట్టుగా గూడా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి గూడా మనము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు పాటించలేదు? ఇక్కడ చూస్తే పేమా రూల్స్ అని ఎందుకు పాటించలేదంటూ గూడా ఇక ఈడీ అయితే కేటీఆర్ గారిని అడగడం అయితే జరిగింది. ఇక అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసా? అంటే కేటీఆర్ గారిని ఈడీ విచారణలో ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు. ముఖ్యంగా మీరెందుకో అంటే ఇంతకుముందు మంత్రిగా చేశారు, అంటే ఎమ్మెల్యేగా చేశారు. ఇట్లా ఎన్నో మీరు మంత్రివర్గంలో ఉన్నారు. మీకు అంటే ఎంతో చదువుకున్న హుందాతనంతో ఉంటారని కూడా మీరెప్పుడు చెప్తూ ఉంటారు గదా! మరి మీకు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా అంటూ గూడా ఈడీ అడగడం అయితే జరిగింది. ఇక బ్రిటన్ పౌండ్స్ రూపంలో గూడా చెల్లింపునకు ఆర్‌బీఐ పర్మిషన్ అక్కర్లేదా? అంటే మీరు ఆర్‌బీఐ పర్మిషన్ అక్కర్లేదనుకున్నారా? ఏదైతే పౌండ్స్ రూపంలో వీళ్ళు చెల్లించారో మీరు అక్కర్లేదనుకున్నారంటూ గూడా అడిగారు. ఇక స్పాన్సర్‌షిప్ సంస్థ సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకుంది? అదేవిధంగా ఎఫ్‌ఈఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు? ప్రైవేట్ సంస్థలకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు? అంటే ప్రైవేట్ సంస్థలకి నష్టం వస్తే ప్రభుత్వం డబ్బులు మీరెందుకు చెల్లించారు అసలు? అంటూ గూడా అడగడం అయితే జరిగింది. ఇది ప్రధానమైన ప్రశ్న అని మనం జెప్పుకోవచ్చు. ఇది అదేవిధంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం అయితే కురిపించినట్టుగా గూడా తెలుస్తోంది. ఇక 1 గాదు, 2 గాదు ఇక్కడ చూస్తే 40 ప్రశ్నలు, 7 గంటల పాటు విచారణ. ఇక 45 కోట్ల హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు చెల్లింపులపై పేమా నిబంధనలు ఎందుకు పాటించలేదు? ఈ మొదటి ప్రశ్న. ఇక గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లింపుల సమయంలో ఆర్‌బీఐ అనుమతులు ఎందుకు తీసుకోలేదు? భారత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని మీకు తెలీదా? సీజన్ 9లో స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించిన సంస్థ సీజన్ 10లో ఎందుకు తప్పుకుంది? అంటే సీజన్ 9లో స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించినటువంటి సంస్థ సీజన్ 10లో ఎందుకు తప్పుకోవాల్సొచ్చింది? ఎందుకు తప్పుకుంది? అన్నట్టుగా గూడా అడిగారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా హైదరాబాద్‌లోని బషీర్బాగ్‌లో గల ఈడీ కార్యాలయంలో కేటీఆర్ గురువారం విచారణకు హాజరయ్యారు. ఇది మనందరికి తెలుసు. ఇక ముందుగా చెప్పినట్టుగానే కేటీఆర్ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గూడా తను అక్కడికి లీగల్ టీమ్‌తో కలిసి గూడా వెళ్లారు. ఇక అయితే ఈడీ అధికారులు మాత్రం కేటీఆర్ ఒక్కరినే అనుమతించారు. ఏదైతే మొన్న గూడా మనకు తెలుసు ఏసీబీ కార్యాలయం వద్ద ఏం జరిగిందని. ఇక కేటీఆర్‌కి సంబంధించినటువంటి లీగల్ టీమ్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ తరపు లాయర్‌లే గావచ్చు వాళ్ళని గూడా ఏమాత్రం గూడా అనుమతించలేదు. ఏదైతే విజిబుల్‌గా గూడా మీరు చూసేటట్టుగా గూడా ఏర్పాటైతే చేశారు. అంటే మీ తరపు లాయర్‌లు ఎవరైతే ఉంటారో మీతో పాటు అసలు రావద్దనే ఏసీబీ చెప్పింది. అయితే ఏదైతే కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కార్యాలయంలో చేసినటువంటి హల్చల్ మనందరికి తెలుసు. అక్కడ ఎట్లా రచ్చ జరిగిందని. అక్కడి నుంచి ఇక తను తిరిగి ఒక లిఖితపూర్వకంగా ఒక పత్రం ఇచ్చేసి లెటర్ రాసి వెళ్ళిపోయిన విషయం మనందరికి తెలుసు. ఇక అందుకు అక్కడ ఏదైతే చూసే విధంగా కేవలం వి ఏసీబీ కేటీఆర్ గారిని విచారిస్తుంటే తన తరపు లాయర్‌లు కేవలం చూసే విధంగా మాత్రమే ఏర్పాటు చేసిన సంగతి మనందరికి తెలుసు. ఇక పోతే ఇక్కడ గూడా అదే జరిగింది. ఇక ఈడీ విచారణలో తన లీగల్ టీమ్‌తో కలిసైతే తను వెళ్ళడం జరిగింది. ఇక అయితే ఇక్కడ గూడా అధికారులు మాత్రం కేటీఆర్ ఒక్కరినే అనుమతించారు. ఇక ఏదైతే ఈడీ కార్యాలయం వద్ద తనొక్కరు మాత్రమే ఉండాలని గూడా అనుమతించారు. ఇక అదే మేరకు తను గూడా వెళ్ళడం జరిగింది. ఇక ఈడీ విచారణ పూర్తిగా పేమ ఆర్‌బీఐ నిబంధనల ఉల్లంఘన చుట్టే తిరిగినట్టు సమాచారం. అలాగే హెచ్ఎండిఏ నిధుల చెల్లింపును ప్రధాన అంశంగా తీసుకొని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఇక సుమారు 7 గంటల పాటు విచారించిన అధికారులు 40 వరకు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇక మరి కేటీఆర్ గారు ఏదైతే 7 గంటల పాటు ఈడీ కార్యాలయంలో ప్రశ్నలు
అన్నీ ఎదుర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి అందుకు సమాధానం కూడా ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. మరి ఏం సమాధానం ఇచ్చారు? ఏంటి తెలుసుకుందాం. అదే విధంగా తను బయటకు వచ్చి ఏదైతే విచారణ అనంతరం బయటికొచ్చి మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక తను ఎప్పుడు మాట్లాడినా మీడియా ముఖంగా ఏం మాట్లాడినా కూడా ఎప్పుడు ఒకటే చెప్తూ ఉన్నారు. అసలు ఏ తప్పు చేయలేదు. హైదరాబాద్‌ని ఏదైతే గ్రేటర్ హైదరాబాద్‌ని ఇంకా హైదరాబాద్‌కి ఒక పేరు ప్రతిష్టలు కలిగే విధంగానే చేశాను. నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా అదే విధంగా చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు కూడా ఒక నయా పైసా తినలేదంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇక ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు ఏం మాట్లాడారో కూడా చూద్దాము. ఇక ఆయన ఏమంటున్నారు, లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను రెడీ. రేవంత్ రెడ్డి నువ్వు రెడీనా? కేసులపై బహిరంగ చర్చకు సిద్ధం. డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా. ఏసీబీ, ఈడీ ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి. ఈడీ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్. ఇక చూస్తున్నారు కదా, ఈడీ అధికారులు కేటీఆర్ గారిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. నిధుల ఇతర దేశాలకు పంపించినప్పుడు కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టరీతిన వ్యవహరిస్తే దేశానికి వాటి నష్టం ఏనాడైనా ఆలోచించారా అని ఈడీ ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డితో కూడా కేటీఆర్ గారు సవాల్ చేస్తున్నారు. డే టు టైం నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా అంటూ కూడా చెప్తున్నారు ఆయన. ఇక లైవ్ డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధం అంటున్నారు ఆయన. ఇక ఏమంటారు, బహిరంగంగా కూడా నేను చర్చకు సిద్ధం అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి ఏం మాట్లాడారో చూసే ప్రయత్నం చేద్దాం. విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా. ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్ గా గెలుస్తుంది, న్యాయం ధర్మం గెలుస్తుంది. హైకోర్టులు ఉన్నాయి, సుప్రీం కోర్టులు ఉన్నాయి, లోకల్ కోర్ట్స్ ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది. ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో 4 రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పకుండా న్యాయం గెలుస్తుందనే విశ్వాసం నాకుంది. ఇక చూసారు కదా కేటీఆర్ గారు ఏం మాట్లాడారో. ఆయన ఎప్పుడు చెప్తున్నది ఒకటే, నేను అసలు ఏ తప్పు చేయనప్పుడు నేను అసలు భయపడేదే లేదు అంటూ కూడా ఆయన ఒక పక్క రేవంత్ రెడ్డి గారికి సవాల్ కూడా విసురుతున్నారు. ఇక ఏదైతే మొన్న ఏసీబీ అడిగినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఈడీ కూడా సేమ్ అలాంటి ప్రశ్నలే అడిగారు. అడిగిందే తిప్పి తిప్పి 10 సార్లు అడుగుతున్నారు. అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారే తప్ప ఒక్కటి కూడా కొత్తగా అయితే నాకు అనిపించలేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక ప్రతి ఒక్కదానికి కూడా నేను సమాధానాలు ఇచ్చాను. ఇక మళ్ళీ ఈడీ విచారణకు ఎప్పుడు పిలిచినా కూడా నేను సిద్ధం అంటున్నారు ఆయన. ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తాను అంటూ కూడా చెప్తున్నారు. ఇక బహిరంగంగా చర్చ కూడా దీని మీద చేద్దామంటూ కూడా ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి గారికి కూడా సవాల్ విసురుతున్నారు ఒక రకంగా. ఏదైతే నేను తప్పు చేయలేదు, కానీ నేను తప్పు చేసినట్టుగా ప్రజల్లో అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు, ప్రజల్లో ఒక నా మీద తప్పుడు అభిప్రాయం ఏర్పరుస్తున్నావు అంటూ కూడా ఆయన ఒక రకంగా చెప్పకనే చెప్తూ ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇది ఆయన ఎప్పటి నుంచో అంటున్నటువంటి మాటలు ఇవి, అంటే చెప్తున్నటువంటి మాటలు. ఇక మరి ఏం జరగబోతోంది ఏంటి కూడా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలుగా మీరు చూసేవాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఈ ఈడీ విచారణకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా కేటీఆర్ ఈ కార్ రేస్కి సంబంధించి కావచ్చు, ఆయన ఒక పక్క తప్పు చేయలేదంటున్నారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది అంటూ కూడా చెప్తోంది. మరి అరెస్ట్ అయ్యే అవకాశాలున్న ఇప్పటికైతే ఆయన అన్ని ప్రశ్నలు ఎదుర్కొని తగిన సమాధానాలు ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. మరి ఫర్దర్గా ఎలా ఉండబోతోంది ఈ కార్ రేస్ కేసు, అంటే ఏ మలుపు తీసుకోబోతోంది, ఎటు వెళ్ళబోతోంది తెలుసుకునే అవకాశం కూడా ఇంకా ఉంది మనకి. అదేవిధంగా మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ప్రజలు మీ చేతిలోనే ఉంటుంది, మీరే ఒక నిర్ణయిస్తారు. ఎందుకంటే ఒక నాయకుడిని ఎంచుకునేటువంటి దమ్ము ప్రజల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఒక నాయకుడు మనకు కావాలన్నా వద్దనుకున్నా అది ప్రజలే డిసైడ్ చేస్తారు. మరి కేటీఆర్ కేసుకి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూడాలి ఏం జరగబోతుంది ఈ కార్ రేస్కి సంబంధించి. కేటీఆర్ గారు అని చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఈడీ మళ్ళీ ఏమన్నా విచారణకి పిలిచి ఒకవేళ లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా నిర్వహించబోతుందా ఏంటి అన్నట్టుగా కూడా ఇదొక, అంటే చూడాలి ఇది ఎలా ఉండబోతోంది. కేటీఆర్కే కనుక లైవ్ డిటెక్టివ్ టెస్ట్ పెడితే నిజంగానే అంటే తను చెప్పిందంతా నిజం అని బట్టబయలు అవుతుందా, లేదంటే తప్పు చేసినట్టుగా ప్రూవ్ అవుతుందా, జైలుకు వెళ్తారా ఏంటి చూడాలి మరి ఖచ్చితంగా.